క్లాస్ వారంటూ ఊదరకొట్టే ముఖ్యమంత్రి జగన్ చదువుకున్న యువకులకు సారా కొట్టుకోసిందే ఉద్యోగాలు ఇచ్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసేలా పాలన అందిస్తామని పవన్ హామీ ఇచ్చారు. ఆత్మగౌరవం ఉన్నవారు ఎవరైనా సరే వైకాపా నుంచి బయటకు వస్తున్నారని, ఇందుకు యార్లగడ్డ వెంకట్రావు, బాలశౌరి నిదర్శనమని చెప్పారు. వైకాపా అభ్యర్థి వంశీకి ఓటు వేస్తే మహిళల్ని కించపరిచే వారికి మద్దతు ఇచ్చినట్లేనని పవన్ కళ్యాణ్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే బ్రహ్మలింగ చెరువు మట్టిని తోడేస్తున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన వ్యక్తిని దగ్గరుండి చైర్మన్ చేశారని విమర్శించారు. వెండి సింహాలు పోతే వాటితో మిద్దెలు మెడలు కట్టుకుంటారా అని వైకాపా నాయకులు ఎగతాళి చేశారని మండిపడ్డారు. ఉపాధి అవకాశాలు కావాలి, విద్యా అవకాశాలు కావాలి. ఏం కావాలని మీ అందరికీ ఉపాధి అవకాశాలు కావాలి. ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి? మద్యం అమ్మేవాడు ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా? గంజా అమ్మేవాడు ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా? ఎవడు ఇవ్వగలడు ఉపాధి అవకాశాలు? బాధ్యతగా ఉండే ప్రజాప్రతినిధుల కూటమే మనకి బాధ్యతగా మీకు ఉపాధి అవకాశాలు అందించగలదు. 30,000 మంది ఆడపిల్లలు తల్లులు ముందు చెప్తా ఉన్నాను. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడాల. ఆ ఎర్ర కండువ గుర్తుపెట్టుకునే పుచ్చలపల్లి సుందరయ్య గారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్ట్ యోధుడు. అందరం బాగుండాలి. జగన్ కథలు చెప్తాడు కదా, జగన్ కథలు చెప్తాడు. క్లాస్ వార్ కథలు చెప్తాడు. క్లాస్ వార్ ఉన్నాడు, ఏం చేశాడు? కూర్చోబెట్టి సారా కొట్లు పెట్టాడు, సారా ఫ్యాక్టరీలు పెట్టాడు, 40,000 కోట్లు దోచేశాడు. భవన నిర్మాణ కార్మికులు కండను కరిగించి రక్తాన్ని ధారపోసి మనందరం కలిసి 450 కోట్లు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి ఇస్తే సంక్షేమ నిధిని దోచేసిన వ్యక్తి. నేను మీకు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు దారి పొడవుతో నాకు నమస్కారాలు తెలియజేస్తుంటే వారికి ఒకటే చెప్తా ఉన్నాను. భవన నిర్మాణ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం. సంక్షేమ నిధిని తిరిగి రాగానే మీ అకౌంట్లు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే ముఠా కూలీల సంక్షేమాన్ని కూడా మేము బాధ్యత తీసుకుంటాం. ఈరోజు వైఎస్ జగన్ బాధపడిపోతున్నాడు. కూటమంతా నా మీద కక్ష కట్టింది, ప్రత్యర్థులంతా ఏకమై నన్ను ఓడించడానికి ఉన్నారని. అరే, అపోజిషన్ ఉందో నిన్ను గెలిపించడానికి ఉందో మేము గెలవడానిక? ఆ లాజిక్ ఏంటి బాబు? నాకు అర్థం కాదు. నిన్ను గెలిపించడానికి మేము ఉంది ఇక్కడ అంటే నువ్వు మర్చిపోయావా? నువ్వు మర్చిపోయావా? పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో ఏం చేశారు? ఒకరిని నామినేషన్లు ఏం ఇచ్చారా? 4 దశాబ్దాలు ఉన్న టీడీపీ పార్టీని నామినేషన్ వేయనివ్వలా. అధికారులందరూ, పోలీసు అధికారులందరూ గుప్పిట్లో పెట్టుకున్నావు. అంటే నువ్వు చేస్తే న్యాయం. ఇక్కడ మా ప్రభుత్వం ఏముంది? ఎలక్షన్ కమిషన్ నిర్ణయించుకుంది. మీరు తప్పులు తడకలతో అధికారులు చేస్తూ ఉంటే మార్చింది. అంటే నీకు అధికారులు పోతే అంటే నీకు భయపడేస్తే ఎలక్షనీరింగ్ చేయనివ్వరని. అంటే మీ సంక్షేమం ఇక్కడున్న అందరు పొద్దు నుంచి ఇంటర్వ్యూలు చెప్తా ఉన్నా. సంక్షేమం, అభివృద్ధి రెండు పక్క పక్క నడవాలి. నేను కౌలు రైతులు నీకు కోట్ల రూపాయలు ఇవ్వగలిగారంటే నేను సినిమా చేశా, భీమ్లా నాయక్ చేశాను, ఒక వకీల్ సాబ్ చేశా. నేను ఒక్కరి షూటింగ్ చేస్తే కనీసం 1000 మంది బతుకుతారు. రోజుకి 1000 మంది బతుకుతారు. జీతపత్యాలు తీసుకుంటారు, తిండి ఉంటుంది, కుటుంబాన్ని పోషిస్తాం. కానీ అలాంటి అభివృద్ధి ఉంటేనే కదా మనం ఏదైనా చేయాలి. డబ్బులు లేకుండా ఎక్కడి నుంచి సంక్షేమం పట్టుకొస్తాం? కూటమి ఒకటే అనుకుంటుంది. చంద్రబాబు గారు కానీ, నేను కానీ, మోదీ గారు కానీ ఒకటే అనుకుంటున్నాం. అభివృద్ధి మనకి సంక్షేమ కార్యక్రమాలు పక్క పక్కన ఉండాలి. 2 జోడెద్దు గుర్రాలు, 2 జోడెద్దులు జోడు గుర్రాల్లాగా పక్క పక్కన వెళ్ళాలి. అందుకని సంక్షేమాన్ని వీళ్ళు ఎంత ఇస్తున్నారో మీరు మేనిఫెస్టో చూశారు. ప్రతి మహిళకి 3 సిలిండర్లు, అలాగే ఉచిత రైలు ప్రయాణం, రాగానే యువతకి మెగా డిఎస్సి, ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, అన్నిటికంటే కూడా సాగునీరు, ముఖ్యంగా మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ల నిర్మాణం అన్ని తొందరగా పూర్తి చేస్తాం.